కేసులు పెడుతున్నారు సంధ్యారెడ్డి గారి మీద గాని. ఎందుకంటే ఆమె ఒక కాంగ్రెస్ నాయకురాలు చెప్పాలి అనంటే. అలాంటి ఇక్కడ పెద్ద వ్యక్తి. ఇక్కడ ఒకటే చెప్తాను, కాంగ్రెస్ నాయకురాలకి కాంగ్రెస్ వాళ్ళే మీరు నోటీసులు పంపించారు అని చెప్పి చెప్తున్నారు. అది నిజమైతే అయ్యా సంధ్యారెడ్డి వెనక సమాజం మొత్తం నిలబడింది 99%. మీరు 60% వస్తేనే సీఎం అవుతారు. అలాంటిది 90% ఆవిడ వెనకాల నిలబడినప్పుడు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళే నాయకులు. మీరు ఇవాళ ఒక సీఎంగా లేకపోతే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దీంట్లో కూర్చున్నారంటే మీరు పోలీసులు చెప్తేనో చట్టం చెప్తేనో అవలా, ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని నమ్మితే అయ్యారు, మీరు ఆ సీట్లో కూర్చున్నారు. ఇవాళ 60% కాదు 90% ప్రజలు సపోర్ట్ చేస్తున్న మహిళ సంధ్యారెడ్డి. ఆవిడ మీరు నోటీసులు పంపించారంటే ఆవిడకి అగెనెస్ట్ గా మీరు ఉన్నారని తెలిస్తే ప్రజలకు అగెనెస్ట్ గా మీరు ఉన్నట్టు మీరు భావించాలి. అంటే పొలిటికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు మనకేంటంటే ఇలాంటి టాపిక్స్ కి అసలు రారు బయటకి. నేను చూసాను చాలా ఇంటర్వ్యూ, పొలిటీషియన్స్ కూడా చెప్పారు తప్పు. ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ కొంతమంది అందరూ కూడా చెప్తున్నారు ఏం పోయే కాలం వీళ్ళకి. అదే అందరూ చేస్తున్నారు. ఒకప్పుడు చీర లాగితే యుద్ధం జరిగింది, ఇప్పుడు చీర కప్పుకోమంటే యుద్ధం జరుగుతుంది, ఏం దరిద్రం అండి మనకి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది నాయకులు చెప్తున్నారు. కానీ చీర కంఫర్ట్ ఉండదని నిన్న మర్చిపోయారు శర్మ. చీర కంఫర్ట్ ఉండదు, చీర లాగితే ఊడిపోద్దని చెప్పేసి అది కట్టుకోకుండా వస్తారు. అందుకనే వాళ్ళ కంఫర్ట్ జోన్ తప్పలేదు. మాకు ఇప్పుడు నేను అనేది చెప్తున్నా, చీర అనేది జస్ట్ ఒక చీర అనేది బట్టలు వేసుకోమంటే అనేది అక్కడ కాంటెక్స్ట్. అక్కడ చీర లేకపోతే ఏదైనా కానీ చీర అనేది మళ్ళీ ఆ ట్రెడిషనల్ దాని గురించి మాట్లాడట్లా. ఆ రోజున ద్రౌపది వస్త్రాలు, సరే చీర అనద్దమ్మా, వస్త్రాలు లాగితే పెద్ద యుద్ధం జరిగింది, ఇవాళ వస్త్రాలు వేసుకోమంటే యుద్ధం జరుగుతుంది అంతేనా అనేది నేను చాలా మంది దగ్గర విన్నా ఈ మాట. క్లియర్ కట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ జనాదరణ కోల్పోవడానికి ఇది ఒక కారణం అవుతుంది. ఎప్పుడైతే సంధ్యారెడ్డి లాంటి వాళ్ళకి మీరు నోటీసులు పంపించారు, ఆవిడ మీద ఎఫ్ఐఆర్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ పోలీసులు పెట్టినా కూడా ఇట్స్ స్టేట్ కేసు అంటారు అన్నమాట. అంటే స్టేట్ గవర్నమెంటే ఆవిడ మీద కేసు పెడుతున్నట్టు లెక్క. అంటే దాని అర్థం ఏంటంటే మీరు పోలీస్ పరంగా అలాగే పొలిటికల్ పరంగా ఎవరైతే జనాదరణ పొంది 90% మంది జనాలు ఆవిడ వెనకాల ఉన్నారో, 60% మందితో మీరు సీఎం అయ్యారు, 90% మందితో ఉన్న మహిళని మీరు ఇవాళ ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ చట్టమో లేకపోతే ఇన్ఫ్లుయెన్సో వాట్ ఎవర్. ఆవిడేదో చోట మొట్ట నాయకురాలు అవ్వచ్చు, వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కదా, నాగబాబు లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత బాలయ్య బాబుని కూడా అనేసారు, బాలయ్య బాబు అన్నప్పుడు రాలేదే ఇప్పుడు వస్తుంది అన్నారు కదా. ఇంకా ఇంకెవరున్నారు పెద్దవాళ్ళు, అందరూ పెద్దోళ్ళే. ఆర్జీవి గారు ఉన్నారు. సో ఇంకా అదే దీని గురించే అంటే అనసూయ గారి సర్కిల్ వేరు, ఆవిడ నాకు పెద్ద సర్కిల్ ఉంది కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, లేకపోతే సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, వీళ్ళని తొక్కి అవతల పడేస్తాను, ఏమనుకుంటున్నాను తడాక చూపిస్తాను అనుకుంటే ప్రజలు వాళ్ళ తడాక చూపించే రోజు దగ్గరలోనే ఉంటుంది. వీళ్ళందరూ కూర్చొని ఒక 5 మంది 5-6 మంది ఎక్కడో కూర్చొని ఒక మీటింగ్, వీళ్ళు ఎవరు ఎన్నుకున్నారమ్మా, ఎవరు ఎన్నుకున్నారు? వీళ్ళకి ఏ రకమైన చట్టబద్ధత ఉంది అంటే అమ్మాయిలందరూ ఎన్నుకున్న మహిళా నాయకులు వీళ్ళు. నిజం చెప్పాలంటే దమ్ము ఉంటే సంధ్యారెడ్డితో వీళ్ళు ఏమన్నా పోటీ చేయమనండి. ఆ పిఓడబ్ల్యూ సంధి కావచ్చు, లేకపోతే కృష్ణకుమారి కావచ్చు, లేకపోతే అనసూయనే వచ్చి పోటీ చేయమనండి. ఆడవాళ్ళనే ఓట్లేమని చెప్పండి, మగాళ్ళు రావు అసలు, ఆడవాళ్ళే వచ్చి ఓట్లేస్తారు. మీ అవకాశం ఏమిటో మీకు అర్థమైపోతుంది. జనాలు ఇది కోరుకుంటున్నారు, మా పిల్లల సేఫ్టీ మాకు ఇంపార్టెంట్, మీరు ఇస్తారా? ఇవ్వకపోతే మాది చూసుకుంటాం, వచ్చి వాళ్ళని కెలికి వాళ్ళ మైండ్స్ని పాడు చేయకండి అనేదే ఇక్కడ స్ట్రాంగ్గా ఇవ్వాలనుకుంటున్న సందేశం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ యొక్క డెసిషన్ కాదు, మీరు అన్ని ఫస్ట్ నుంచి ఈ కేసులో ఏంటంటే మీరు స్టార్టింగ్ చేసినప్పుడే ఇది ఆగిపోయిద్దేమో అనుకున్నా, ఇది ఆగేదట్లు లేదు. మరి ఎంత దూరం వెళ్ళిద్దో కూడా చూద్దాం మనం. ఎంత దూరం వెళ్ళినామా జనాలు ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడి గురించి డిస్కస్ చేయలేదు. వీటి వాళ్ళ 100 ప్రాబ్లం కాదమ్మా, వాడి కూతురే వాడి ప్రాబ్లం. ఆవిడ తల్లికి ఆవిడ కూతురు ఎలా ఉందనేది ప్రాబ్లం. దానికోసమే ఇంతమంది ఇవాళ అవి కనిపించట్లేదు, ఇవి కనిపించట్లేదు. మీకు కాదు, వాళ్ళకి వాళ్ళ కూతురు సేఫ్టీ ఇంపార్టెంట్. అందుకనే ఇది ఇంత రావణ కష్టం లాగే రగులుతూనే ఉంది. ఇంకా చేస్తారు జనాలు. దే వాంట్ దిస్ డిస్కషన్. ఎందుకంటే ఒక అబ్సినిటీ అంటే ఏంటి డిఫైన్ చేయండి అయ్యా. ఎందుకు మాకు ఈ పెంట? మీరు డిఫైన్ చేయకుండా అమెరికాలో తీసుకొచ్చి ఇక్కడ బట్టి చేస్తారంటే కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళ కల్చర్, ఇది మన కల్చర్, డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటి అంటే ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంటున్నాయి కదా.
ఎవరైతే అంటే ఇప్పుడు అభిప్రాయం చెప్పడం అనేది తప్పు కాదు. మీరు ఎలాగైతే ప్రెస్ మీట్లు చెప్పేసి ఇది అభిప్రాయం చెప్తున్నాము, కేసులు పెడతారు అని చెప్పేసి అంటున్నారో, ఇది గూడా ఇక్కడ అంటే ఇంటర్వ్యూలు చేస్తుంటే పని పాటలకైతే మేము జేయము. ఓకేనా? 90% మాకు కామెంట్స్ గూడా ఏంటంటే, శివాజీ గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అంటే ఆయన చెప్పిన పదానికి ఎవరు మద్దతు ఇవ్వట్లే. అంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు శేఖర్ భాష గూడా గారు గూడా అన్నారు. ఏంటి అంటే, ఇది ఆయన మాట్లాడిన మాట పక్కన పెడితే, ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పేసి చాలామంది కామెంట్‌లు గూడా పెడుతున్నారు. మీరు ఎలాంటి కేసులు అంటే ఎలాంటి కేసులైనా పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ సంధ్యారెడ్డి గారున్నారు. ఆవిడ పైన ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎందుకు ఆమెకి ఇంకా నోటీస్ రాలేదంట. ఆమె చెప్పింది. బయటకెళ్ళి ఆమె చెప్పింది నోటీస్ రాలేదని. కానీ నిన్న ప్రెస్ మీట్‌లో గూడా అన్నారనమాట. ఆమెతో నోటీసులు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్పేసి అదంతా బెదిరిస్తున్నారు.